విజయవాడ పటమట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు సిబ్బందికి కలెక్టర్ సూచనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ స్టార్ట్ అయింది, కొంచెం త్వరగా పెట్టినాను. గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ 8 గంటలకు స్టార్ట్ అయింది. అన్ని చోట్ల నాకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 112 కేంద్రాల్లో కూడా సజావుగా టైంకి రైట్ టైంకి స్టార్ట్ అయింది. ఇప్పటికే పోలింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు పటమటలో ఉన్న 7 కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో అందరూ సిబ్బంది చాలా ఉన్నారు. అలాగే పోలింగ్ ఏజెంట్స్ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉన్నారు. సో ఎక్కడేమి ఇబ్బంది లేకుండా రైట్ టైంకి స్టార్ట్ అయింది. సో కంటిన్యూ కూడా అవుతూ ఉంది. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు ఏంటి, మౌలిక సదుపాయాలు ఏంటి, ఇవన్నీ ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్తో ద్వారా 100%గా సూపర్వైజ్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడ ఏది ఇబ్బంది లేదు, అందరూ సజావుగా జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేస్తున్నారు. అందరిది వెరిఫై చేసి వాళ్ళ ఐడెంటిటీ కూడా వెరిఫై చేసి సో ప్రాపర్గా ఓటింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. సో అందరూ ఓటర్స్ అందరికీ విన్నపం ఏంటంటే, సో ఇది మీ హక్కు. ఈవెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా, అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఓటర్కి కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ అని నేను చెప్పడం జరిగింది. మన స్కూల్స్ కాలేజ్ ఏదైనా ఉన్నాయో దానికి కూడా సెలవు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే మనకు సో అరౌండ్ 75 ఓట్స్ అయ్యాయి ఇప్పటి వరకు. సో మేల్స్ ఫీమేల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో కొన్ని ఉన్నాయి. సో వీ విల్ సెండ్ ఇట్. ఇంకా ఫస్ట్ 2 hours రిపోర్ట్ ఇంకా వెళ్ళాలి. సో 8 o'clock స్టార్ట్ అయింది కాబట్టి సో బై 10 o'clock వీ విల్ సెండ్ ద ఫస్ట్ రిపోర్ట్. థ్యాంక్ యూ.